వరుణ్ తేజ్ 'మట్కా' మూవీపై దారుణమైన నెగటివిటీ కనిపిస్తుంది. వీళ్ళంతా నిజంగానే సినిమాను చూసారా? లేదా ఏదో ఒక ట్వీట్ వేసి నెగెటివ్ చేయాలని చూస్తున్నారా? అన్నది అర్థం కావట్లేదు. 'మట్కా' వేస్ట్ అని, వరుణ్ తేజ్‌కి యాక్టింగ్ రాదని, వరుణ్ తేజ్ యాక్టింగ్‌కి దండమంటూ ట్వీట్ చేస్తున్నారు. మరి నిజంగానే 'మట్కా' ఇంత దారుణంగా ఉందా? అసలు ట్విట్టర్‌లో 'మట్కా' గురించి ఇంకేం అనుకుంటున్నారో చూద్దాం. వరుణ్ తేజ్ ఇక యాక్టింగ్ ఆపేస్తే బెటర్. నేను చూసిన వరస్ట్ మూవీ ఇదే. ఏం టార్చర్ రా బాబు అని ట్వీట్లు పెడుతున్నారు. మరోవైపు మరికొంతమంది నెటిజన్లు 'మట్కా' మీద నెగిటివ్ని చూసి ఈ రేంజ్లో నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేదని ట్వీట్ వేస్తున్నారు. మొత్తానికి 'మట్కా'ని మాత్రం ట్విట్టర్లో ఏకిపారేస్తున్నారు. 'మట్కా' మీద యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారని కనిపిస్తుంది. వీళ్ళంతా అసలు సినిమా చూసారా? పూర్తి మూవీస్ చూడకుండానే ఇలా ట్వీట్లు వేస్తున్నారా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కొంతమంది హర్ట్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ రేంజ్లో కావాలని ట్రోల్ చేస్తున్నారనిపిస్తుంది. బ్యాడ్ రిలీజ్ డేట్, ఒక మంచి పాట లేదు, హైప్ లేదు అని ట్వీట్లు పెడుతున్నారు. అసలు 'మట్కా'కి ఎక్కడ బుకింగ్ జోరందుకోవడం లేదు. గురువారం నాడు రిలీజ్ చేయాలని అనుకోవడమే పొరపాటు అని అంటున్నారు. 'మట్కా'కి ఫుల్ పాజిటివ్ ట్యాగ్ వస్తే గానీ టికెట్లు తెగేలా లేవని అంచనా వేస్తున్నారు. అసలే వరుణ్ తేజ్ ఫ్లాప్లో సతమతం అవుతుంటే హిట్ అనేది చూసి వరుణ్కు చాలా కాలమే అయింది. మరి 'మట్కా'తో కంబ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ ట్విట్టర్ ట్రెండ్ చూస్తే 'మట్కా' మరో డిజాస్టర్ అయ్యేటట్లు కనిపిస్తుంది. పూర్తి రివ్యూ టాక్ తెలియాలంటే, సినిమా పరిస్థితి ఏంటో అర్థం కావాలంటే మరికొన్ని గంటలు మాత్రం వేచి చూడాల్సిందే.